రామాయణంలో బాలరాముడిగా చూసాం, స్టూడెంట్ నెంబర్ 1తో స్టూడెంట్గా చూసాం, ఆదితో ఫ్యాక్షన్ స్టార్గా మారటం చూసాం, సింహాద్రితో హీరో సింహంలా ఎలా ఉంటాడో చూసాం, రాఖీలో ఒక మధ్యతరగతి అన్నకి కోపం వస్తే ఏం చేశాడో చూసాం, యమదొంగలో యముని ఆట పట్టించే ఆ చిలిపి దొంగని చూసాం, అదుర్స్ సినిమాలో బ్రహ్మితో పోటీ పడే ఆ కామెడీ టైమింగ్ని చూసాం, దమ్ములో బాధ్యతగా ఉండే హీరో దమ్మును చూసాం, టెంపర్లో అడ్డదిడ్డంగా తిరిగే పోలీస్ ఆఫీసర్ టెంపర్ని ఎలా ఉంటుందో చూసాం, నాన్నకు ప్రేమతో ఆ నాన్న మీద ప్రేమ లెక్కల్ని చూసాం, జనతా గ్యారేజీలో సమాజంలోని ప్రకృతికి ఇవ్వాల్సిన విలువేంటో చూసాం, అరవింద సమేతలో యుద్ధం చేయటం కాదు యుద్ధాన్ని ఆపటం ఎట్లనో చూసాం, ఆర్ఆర్ఆర్లో దేశం కోసం దోస్తీ కోసం ఎలా నిలబడాలో చూసాం. చూసామంటూ ఇన్ని చూసినా కూడా నీ రాక కోసం దేశమంతా దేవరా అంటూ ఎదురు చూస్తూనే ఉంది. అలా అని నువ్వు రాముడివి కాదు, దేవుడివి అంతకన్నా కాదు, నువ్వు తెలుగువాడి గర్వానివి. తెలుగు సినిమా హీరో స్థాయిని పెంచింది పెద్ద ఇంటి ఓడైతే తెలుగు సినిమాని ప్రపంచానికి చూపించి బళిరా భీమ్ అనిపించింది మాత్రం నువ్వే. హుందాతనానికి నిలువెత్తు సాక్ష్యం నువ్వు, మా మాస్కి మసాలా నువ్వు, క్లాస్కి క్లాసికల్ డ్యాన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు, 70mm స్క్రీన్ పై ఎన్టీఆర్ అనే పేరు పడగానే మావాడు అనుకునే ఫీలింగ్ నువ్వు, అసలు సిసలు తెలుగు హీరోకి సరైన అర్థం నువ్వు. ట్యాగ్ తెలుగు విషెస్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే మై డియర్ తారక్.